హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఒకవేళ మీరు ఇతర దేశాల్లో వీక్షిస్తున్నారో, మరో సమయంలో వీక్షిస్తున్నారో, గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్ గుడ్ ఈవినింగ్ వాట్ ఎవర్ ద టైమ్ మే బి, దేవుని వాక్యం మీ హృదయాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. క్రమం తప్పకుండా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఆలకించండి, ధ్యానించండి, ప్రార్థించండి, ఆధ్యాత్మికంగా దీవించబడండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములు. మరొక రోజు ఇచ్చావు, మరొకసారి నీ సన్నిధిలో కూడి రావడానికి. ఈరోజు ప్రార్థన యొక్క విశేషతను ఎరిగినట్లుగా సంఘ ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనల ద్వారా ఆధ్యాత్మిక బలమును పుంజుకున్నట్టుకు, అనేకమైన బంధకముల నుంచి విడిపించబడుటకు మాకు సహాయం చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన అనగానే కొంతమంది కోపం వచ్చేసినట్టుంది కదండి. ప్రార్థన అంటేనే విసుగొచ్చేస్తుంది కొంతమందికి. ప్రార్థన అంటే బోర్ అంటారంట కొంతమంది. ప్రార్థన అంటే నిద్ర వస్తుందంటారంట కొంతమంది. ప్రార్థన కూటానికి వెళ్దాం రండి అంటే మీరు వెళ్ళండి అంటారంట. ఏంటంటే మీరు అటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? నీ హృదయం దేవుడితో సరిలేకపోతే నీకు ప్రార్థన మీద ఇష్టం ఉండదు. మనం ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అవతల నుంచి రెస్పాన్స్ లేదనుకోండి, హలో అన్నప్పుడు హలో అనే శబ్దం వినపడలేదనుకోండి, నువ్వు ఎంత అరిచి గీ పెట్టినా నువ్వు మాట్లాడాలనిపిస్తుందా? ఫోను మళ్ళీ మళ్ళీ చేసి ఎన్నిసార్లు కనెక్ట్ అవ్వలేదంటే ఇక కోపం వచ్చేస్తుంది, విసుగు పెట్టేస్తుంది, ఇక ఫోనే చేయనంటావు కదా. చాలామంది అలాగే దేవునికి ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ జవాబు రాని మొలాన వాళ్ళకి ప్రార్థన అంటే విసుగు పుట్టేస్తుంది. నిజం చెప్పండి, మీరు చేసే ప్రార్థనలన్నిటికీ జవాబులు వస్తున్నాయా? ఏమన్నారు? నాకు అర్థం కాదు, వినపడదు కదా. మీరు అక్కడ లైవ్ చాట్లోకి వచ్చి మీ పేరు, ఊరు టైప్ చేయండి, ఏమన్నారో తెలియచేయండి. లేదా 954041 నెంబర్కి వాట్సాప్ పెట్టండి. ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి వాట్సాప్ చేయండి. చూడండి, ఈ రోజున ఎందుకు మనుషులకు, విశ్వాసులకి, దేవుని బిడ్డలకి ప్రార్థన అంటే ఆశ లేకుండా పోతుంది? ప్రార్థించుకోబుద్ధి వేయటం లేదంటారు ఎందుకు? కారణం ఆ ప్రార్థనలోని బలాన్ని మీరు పుంజుకోలేదు. అది కాకుండా మీ ప్రార్థనకు జవాబులు రాలేదు. ఎందుకు దేవుడు మన ప్రార్థనలకు జవాబులు ఇవ్వడు? ఇవాళ శుక్రవారం అండి. ప్రతి శుక్రవారం కల్వరి చర్చిలో ఉపవాస ప్రార్థన ఉంటుంది. మేము ఎన్నో విషయాలు ప్రార్థనలో పెట్టి ప్రార్థించినప్పుడు మరుదినములో వితిన్ షార్ట్ పీరియడ్ ఆ ప్రార్థనలన్నిటికీ జవాబులు రావటం మేము తెలుసుకొని గుర్తించి ప్రభువుని స్తుతిస్తున్నాం, ప్రార్థనలో బలపడుతున్నాం. కానీ కొందరు ఆ ప్రార్థన కూటానికి రారు. అసలే ప్రార్థన కూటం అంటే వెళ్ళిపోతారు లేచి. ఎందుకు అని ఒకవేళ నిలదీసి అడిగితే చెప్తారు, ఏముందండి ప్రార్థన చేయటం వల్ల ప్రయోజనం ఏంటి? మేము ఎంతో ప్రార్థన చేసాం కానీ దేవుడు మాకేం చేయలేదు. మీరు అలా అంటున్నారా? నేను ఎంతో ప్రార్థన చేశాను కానీ ఏం లాభం, దేవుడు నాకేం చేశాడు అనే వారిగా మీరున్నారా? మీరు చేశారు ప్రార్థన, మరి దేవుని దగ్గర నుంచి జవాబు ఎందుకు రాలేదు? ఒక్కసారి చూడండి, యోబు గ్రంథము 35వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. యోబు గ్రంథము 35:12. కాగా వారు దుష్టులైన మనుష్యుల గర్వమును బట్టి మొరపెట్టుదురు గాని ఆయన ఉత్తరం ఇచ్చటం లేదు. గర్వపు ప్రార్థనలకు జవాబులు రావండి. గర్వమును బట్టి మొరపెట్టుదురు. ఆ పరిసయ్యుడు దేవాలయంలోనికి వెళ్ళి తాను ఎంత నీతిమంతుడో, తాను ఎంత కానికిస్తున్నాడో, తాను ఎంత ఉపవాస ప్రార్థన చేస్తున్నాడో, తాను ఎంత పరిశుద్ధుడో అనుకుంటూ గర్వంతో, అహంకారంతో, పక్కనున్న సుంకరితో పోల్చుకుంటూ తాను హెచ్చించుకున్నాడు. కాబట్టి అతని ప్రార్థన వినబడలేదు. మనం కూడా మనం ప్రార్థిస్తున్నప్పుడు మన హృదయంలో దీనత్వం లేకుండా, విశ్వాసం లేకుండా, విరిగిన హృదయం లేకుండా నీ ప్రార్థన దేవుడు వినడు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తగ్గించుకోవటం కాదు, నీ బిహేవియర్, నీ జీవితమే లో అది కనబడాలి. దీనత్వం. గర్విష్ఠులు దేవునికి హేయులు, గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు.
గర్విష్ఠులను ఆయన దూరం నుండి చూస్తున్నారు. గర్విష్ఠుల ప్రార్థన పరలోకంలో వినబడదు. ఎందుకంటే నువ్వు అంత దూరం అయిపోయావు దేవునికి. గర్వ మాటలతో ప్రార్థించడం వలన ఆయన ప్రత్యుత్తరం ఇచ్చడం లేదు. 13వ వచనం, నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలు చెవిని పెట్టడం. రెండవ సమస్య ఏంటంటే నిరర్థకమైన మాటలు. అర్థం పర్థం లేని ప్రార్థనలు చేస్తారంటే చాలామంది. ఆర్భాటాల ప్రార్థనలు చేస్తారు చాలామంది. డంబంగా ప్రార్థన చేస్తారు కొంతమంది. ఏవో పెద్ద పెద్ద మాటలు, ఎటువంటి పొత్తు కుదరనటువంటి మాటలతో దేవునితో మాట్లాడుకుందాం అనుకుంటారు. ఆ ప్రార్థన దేవుడు లక్ష్య పెట్టడంట. అందుకే మీ ప్రార్థన జవాబు రావటం లేదు. మీరు ఆచారంగా ప్రార్థిస్తున్నారేమో, మీరు స్వనీతితో ప్రార్థిస్తున్నారేమో, మీరు గర్విష్ఠులుగా ఉండి నేను ఎంత బాగా ప్రార్థన చేస్తానో చూసుకోని చూపించుకోవడానికి ప్రార్థన చేస్తున్నారేమో. మీ ప్రార్థనలో నిరర్ధకమైన మాటలు వాడి, ప్రార్థన అంటే నువ్వు దేవునితో మాట్లాడుతామండి, అంతేగాని ప్రార్థన ఇతరులకు బోధించడానికి వాడుకుంటారు కొంతమంది. ప్రార్థనలో ఇతరులను విమర్శిస్తూ ఉంటారు. ప్రార్థనలో ఇతరులను గద్దిస్తున్నట్టు, ఇతరులకు నేర్పిస్తున్నట్టు. చాలామంది ప్రార్థనలు చూస్తే అవి శరీర సంబంధమైన ప్రార్థనలుగానే ఉంటాయి. ఊరికే డబ్బాలు కొట్టుకునే ప్రార్థన దేవుడు వినడండి. నేరాలు ఊపే చేసే ప్రార్థన దేవుడు వినడు. స్వీయ పరితాపంతో చేసే ప్రార్థన వినబడదు ఆయనకి. అసలు వాటిని లక్ష్య పెట్టడు. ఒకవేళ నీ ప్రార్థనకు జవాబు రాలేదంటే దానికి కారణం నీవు గర్విష్ఠిగా ఉన్నావేమో, నీ మాటలు, నువ్వు ఉపయోగించే పదాలు నిరర్ధకమైనవిగా ఉన్నాయేమో పరిశీలించు. ఇంకా కొంచెం వివరంగా చూడాలంటే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం చూస్తే దేవునికి అసహ్యమైనవి, దేవునికి ఇష్టం లేని కొన్ని గుణగణాలు ఉన్నాయండి. వాటిలో మనం ఉంటూ వాటిని విడిచిపెట్టకుండా మనం దేవునికి ప్రార్థన చేయాలనుకుంటే ఆ ప్రార్థన వినబడదు. అదేంటో చూడండి. 6వ అధ్యాయం సామెతల గ్రంథం 17వ వచనం, అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దురాలోచనలు యోచించే హృదయమును, కీడు చేయుటకు త్వరపడు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడము పుట్టించు వాడును దేవునికి హేయులు. 16వ వచనం చూడండి, యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. ఆయనకు అసహ్యం కాదండి. నీ చేతుల నిండా కుష్ఠరోగం పెట్టుకొని నువ్వు మంచి బందర్లెట్ తీసుకెళ్ళి, క్యాడ్బరీస్ చాక్లెట్ తీసుకెళ్ళి నువ్వు ఎవరికైనా ఇస్తుంటే తీసుకో అని అంటే మాత్రం వాళ్ళు తీసుకుంటారా? తీసుకోరు కదా. నీ లడ్డు బాగానే ఉంది, కానీ నీ చెయ్యి బాగాలేదు కదా. నువ్వు చేసే ప్రార్థన మంచి మంచి పదాలు వాడి వినటానికి సొంపుగా ఉంది, వినటానికి ఎంతో గొప్ప పెద్ద విశ్వాసం అన్నట్టుగా వినపడుతుంది, కానీ నీ హృదయం సరిలేదు కదా. కాబట్టి దేవుడు అంగీకరించడం. అహంకారంతో చేసే ప్రార్థన, అహంకార హృదయులందరూ ఆయనకి అసహ్యులు. కళ్ళలాడు నాలుక, ఆ నాలుగుతో అబద్ధాలాడుతూ మళ్ళీ అదే నాలుగుతో ప్రార్థన చేస్తే ఆ ద్విమనసైందండి. అది 2 నాలుకలు అవి. పాముకు 2 నాలుకలు ఉంటాయంట కదా. ఒక నోటిలో నుంచి చేదు తీపి 2 ఒక నాలుగు నుండి రావు కదా. ఆ నాలుగుతో శపిస్తున్నావు, ఆ నాలుగుతో దేవునికి ప్రార్థిస్తున్నావు, అది వినపడదు. అందుకే దేవుడు నీ ప్రార్థన వినడం లేదు. నీ వ్యక్తిగత జీవితం సరిలేకుండా నువ్వు ఎంత గంభీరంగా ప్రార్థించినా ఆ ప్రార్థన పరలోకంలో వినబడదు. నిరపరాధులను చంపు చేతులు, ఇతరులకు హాని చేసే చేతులండి. దేవుడు మనకు చేతులు ఇచ్చాడు మేలు చేయడం కోసం. ఒకవేళ కత్తులు కటారాలు పట్టుకొని నీ ఇతరులను ద్రోహం చేయలేదేమో కానీ, చంపడం లేదేమో కానీ, నీ పెన్నుతో నువ్వు రాసే రాతలు, నీ ఫింగర్స్తో నువ్వు వాట్సాప్లో టైప్ చేసే ఫేక్ పదాలు ఎంతమందికి కృంగిపోవడానికి, ఎంతమందికి హానికరంగా ఉన్నవో దాన్ని ప్రభు చూస్తున్నాడండి. జాగ్రత్త.
నువ్వు ఎప్పుడు చూసినా ఇతరులను గురించి తప్పులు పట్టుకుంటూ ప్రభువా నా తప్పులు క్షమించను నువ్వు ఎంతసేపు అడిగినా ఎలా క్షమించబడతాయి? మీరు మీ అపరాధములను క్షమిస్తే మీ అపరాధములు క్షమించబడతాయి. అనేకులు హృదయాలలో ఇతరుల మీద కోపం పెట్టుకొని ప్రార్థిస్తారు కాబట్టి మన ప్రార్థనలకు జవాబు రావటం లేదు. స్వనీతితో ప్రార్థిస్తున్నావు కాబట్టి నీ ప్రార్థనకు జవాబు రావటం లేదు. దురాలోచనలు యోచించే హృదయంలో నీ ఆలోచనలన్నీ తప్పుడైన ఆలోచనలు, నెగిటివ్ థింకింగ్స్, ఇతరుల గురించి బ్యాడ్గా ఆలోచించేవి, సెక్షువల్ థాట్స్, ఏంటంటే మోసకరమైన తలంపులు, మనసు నిండా నీ తలంపులు లోక సంబంధమైనవిగా ఉంటే నీ పెదాలతో నువ్వు ఎంత చక్కగా ప్రార్థించినా దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడు. కీడు చేయుటకు త్వరపడు పాదములు, పరుగులెత్తు పాదములు. పనికి మాలిన వాసుకోవటం పరుగులెడుతున్నారండి జనం. కీడు చేసే విషయంలో పరుగులెడుతున్నాం. హానికరమైన వాటి కొరకు పరుగులెడుతున్నాం. నిష్ప్రయోజనమైన వాటి కోసం పరుగులెడుతున్నాం. కానీ ప్రభువు కొరకు పరిగెత్తకుండా యేసువైపు చూచుచూ ఓపికతో నీ ముందున్న పందెంలో పరిగెత్తాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. నువ్వు లోకాన్ని వెంబడిస్తూ దేవా నాకు దీవించు అంటే ఎలా వస్తాయి దీవెనలు? అందుకే నీ ప్రార్థనలకు జవాబులు రావటం లేదు. లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యం. ఏంటంటే ఎంతమంది కల్పితాలు మాట్లాడతారండి, ఊహించి మాట్లాడతారండి, చెడుగు మాట్లాడతారండి. నీ కంటితో చూడద్దాన్ని, నీ చెవితో వినద్దాన్ని నువ్వెందుకు మాట్లాడతావు? ఎవరో చెప్పారు, ఎవరో అన్నారు అంటూ ఎందుకు ఇతరుల హృదయాలను గాయపరుస్తావు? ఇతరులకు బాధ కలుగు చేసేటట్టుగా ప్రవర్తిస్తావు? నువ్వు అటువంటి జీవితంలో ఉంటూ దేవుని కృప కొరకు కనికరం కొరకు నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఎలా నీ ప్రార్థన పరలోకంలో వినబడదు. అన్నదమ్ములలో జగడములు పుట్టించేవాడు, ఏంటండి మిత్రభేదం చేయవారు, సహోదరుల మధ్య చిచ్చు పెట్టేవారు, భార్యాభర్తల మధ్య అనుమానాలు క్రియేట్ చేసేవారు, భార్యాభర్తలు ఒకరినొకరు ద్వేషించుకునేటట్టుగా ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ చెప్పి కొండగాళ్ళగా ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు దేవుని దగ్గరికి ఎంతో పెద్ద నీతిమంతుడిగా ప్రార్థన చేయాలనుకుంటే నీ ప్రార్థన వినపడదు. అందుకని నీ ప్రార్థన దేవుని సందులో జవాబు రాదు. కాబట్టి నువ్వు మొత్తానికే ప్రార్థన చేయటం మానేస్తున్నావు. దావీదు అన్నాడు, ప్రభువా విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు అలక్ష్యం చేయవు. దయచేసి ఈరోజు నుంచి ఆ యొక్క సుంకరిలాగా పాపినైనా నన్ను కరుణించు ప్రభువా, నా గర్వాన్ని క్షమించు, నా మోసాన్ని క్షమించు, నా అన్యాయాన్ని ఒప్పుకుంటున్నా, నా పాపాన్ని కొరకు పశ్చాత్తాపడుతున్నా, నా హృదయాన్ని సరిచేసుకుంటున్నా, నా కంఠధ్వని నీ సన్నిధిలో వినబడేటట్టు ప్రార్థించి విరిగి నలిగిన హృదయంతో నీకు మొరపెట్టుకుంటున్నాను అని మీరు ప్రార్థించి చూడండి. ప్రార్థనలో ఎన్ని గొప్ప జవాబులు వస్తాయో, ఎంత ఆధ్యాత్మిక శక్తి పుంజుకుంటామో, ఎంతగా అపవాది క్రియలు బట్టబయలై విడుదల దొరుకుతుందో అన్నది మీరు వ్యక్తిగతంగా హృదయాన్ని మొదటగా దేవుడితో సరిచేసుకొని ప్రార్థిస్తే అద్భుతమైన విడుదలను చూడగలుగుతాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా హృదయాలను నీతో సరిచేసుకున్నటకు, విరిగి నలిగిన హృదయముతో నీకు మొరపెట్టుకున్నటకు మాకు సహాయం చేయ. నాలో మంచేది లేదు, నేను యోగ్యుడను కాను, నేనేమై ఉన్నానో కేవలం అది నీ కృప అన్నది మేము గ్రహించుటకు మా నోరు తెరిచినప్పుడు నీ నామాన్ని ఘనపరిచేవారిగా, మా స్థితిని ఒప్పుకొని సరిచేసుకునేవారిగా, నీవిచ్చే జవాబులతో ఆధ్యాత్మిక బలమును పుచ్చుకొని నా దేవుడు నా మొర విన్నాడు అనే విశ్వాసంతో సాగిపోటుకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా వసతుల పారాలు 954004 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ నిమిత్తమే మేము ప్రార్థిస్తున్నాం. మీరు ప్రార్థించండి, దేవుడు తప్పక జవాబిస్తాడు. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిధ్వని, కల్వరి చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థన మీకు లింక్ ఇస్తున్నాం.
లైవ్లో జూమ్లో మీరు కూడా పార్టిసిపేట్ చేసి మందిరంలో ఉన్నట్టుగా మీరు కూడా దేవుని సన్నిధిని అనుభవించుటకు సిద్ధపడండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక.